ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మీలో ఎవరికైనా ఈ ప్రశ్న కలిగి ఉండవచ్చు, ప్రభువును అసలు ఎందుకు స్తుతించాలి, ఏమని స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎంత సమయం స్తుతించాలి, స్తుతిస్తే ఏమొస్తుంది అనే ప్రశ్నలు మీకు కలిగి ఉండవచ్చు. అయితే ఈరోజు మనం దేవుని ఎందుకు స్తుతించాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరిచి మిమ్మల్ని స్తుతించే వీరులుగా చేయమని, స్తుతి సైన్యముగా మలచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అవును, మనం ఎందుకు ప్రభువును స్తుతించాలి అనే ప్రశ్న ఈరోజు వందలాది మందికి కలగవచ్చు. దానికి ఆన్సర్ వందలాది జవాబులు కూడా ఉన్నాయి. మొట్టమొదటిగా మీ శరీరాన్ని ఒకసారి చూసుకోండి. అవును, మన శరీరాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ భూమి మీద జీవించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రభువు ఆరోగ్యకరమైన శరీరాన్ని మనకిచ్చి ఉన్నాడు కదా. మనకు ఒక శరీరం సిద్ధపరచడానికి ఒక తల్లిని తండ్రిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా. తల్లి గర్భంలో ఒక పిండముగా మనలను ఉంచి నాకొక శరీరమును అమర్చితివి అని హెబ్రీ పత్రికలో ఒక చోట ఉంటుంది. ఇక్కడ కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 15-16 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ రాజు దావీదు ఇలా అంటారు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలును నీకు మరుగై ఉండలేదు. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మన శరీరాన్ని ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే మన శరీరం దేవుని చేత మనకు దయచేయబడిన గొప్ప ఈవి. మన శరీరంలో 263 ఎముకలు, 970 మైళ్ళ పొడవు గల రక్తనాళాలు, 600 కండరాలు, నాలుకలో వేలాది గ్రంథులు, చెవిలో 20,000 శబ్దమును గ్రహించగల కర్ణబేరి, అంత మాత్రమే కాదు రక్తంలో లక్షలాది జీవకణములు, ఇంకా దాడి చేయి సూక్ష్మజీవులతో పోరాడేందుకు తెల్ల రక్త కణాలు, రక్తం గడ్డకట్టుటకు జీవకణములను కోట్ల సంఖ్యలో ఆయన మన శరీరంలో అమర్చి ఉన్నాడు. చూసారా, ఆయన బుద్ధి, ఆయన జ్ఞానము మనకు అసలు గ్రహించడానికి శక్యమవుతుందా? మన శరీరంలో అనేకమైన రసాయనాలను ఆయన ఉంచారు. అందుకే చాలామంది అంటుంటారుగా కెమికల్ ఇంబ్యాలెన్స్ అని. కెమికల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ కెమికల్స్ని ఒకవేళ మన బాడీలోనికి కావాలి అని మనం కొనుక్కోవాలి అని ఆశపడితే ఎవరు కొనుక్కోలేరు కూడా. ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే దాని ఖర్చు కోట్లల్లో అవుతుందంట. అంతటి రసాయనాలను, అంతటి అవయవాలను దేవుడు మన శరీరంలో నిర్మించి ఉన్నాడు. శరీరమును మాత్రమే కాదు, మనము జ్ఞానమును పొందుకొనుటకు ఆత్మ నుంచి ఉన్నాడు. మెదడులో వేలాది కంప్యూటర్లను ఆయన అమర్చి ఉన్నాడు. జ్ఞాన మండలము, ఆలోచన మండలము, జ్ఞాపకశక్తి మండలము, జీర్ణ మండలము, శ్వాస మండలం అనే ఇటువంటి విస్తారమైన మండలాలను మన జీవితంలో ఆయన అద్భుతంగా బిగించి ఉన్నాడు. అవన్నీ ప్రాణము కలిగి ఉండటం మాత్రమే కాదు, అవి దేవునితో అన్యోన్య సహవాసము చేయి ధన్యతను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. చూసారా, దేవుడు ఎంత ఆశ్చర్యకరముగా ప్రభు మనలను ఎందుకు సృష్టించాడు? ఒక కవి ఇలా చెప్తారు, చేశాడు సృష్టి యావత్తు మానవుని కొరకు, మానవుని సృష్టించాడు తనను ఆరాధించుట కొరకు అని. అందువల్లనే కదా మానవుడు దేవుని స్తుతించడానికే సృష్టింపబడ్డాడు అని నేను గ్రహించుచున్నాను అని అంటాడు ఆ భక్తుడు. చూడండి, ఇక్కడ మన ప్రాణాత్మ శరీరాలను బట్టి ప్రభువును స్తుతించాలి. దేవుడు ఎంత చక్కగా మనల్ని నిర్మించాడు కదా. ప్రతిదినం పోషిస్తున్నాడు, ప్రతిదినం ఆరోగ్యం ఇస్తున్నాడు. మన శరీరంలో ఒక అవయవం సరిగా పని చేయలేకపోతే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎంత డబ్బు ఖర్చు, ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతాము. 2 కన్నుల చూపు కోల్పోయిన ఎడల, ఒకవేళ చెవుల వినికిడి కోల్పోయిన ఎడల, లేకపోతే 2 చేతులు చచ్చుపడిపోయిన ఎడల ఎంతో బాధాకరంగా ఉంటుంది కదా. ఒకవేళ నడవలేని పరిస్థితి ఎదురైనప్పుడు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు, ఇంకా అనేక రకాలైన జబ్బులు ఎదురైనప్పుడు, ఎన్నో రకాలైన మందులను వాడినా కూడా మనం కొన్నిసార్లు స్వస్థత పొందుకోలేని వారంగా ఉంటాం కదా. అటువంటివి ఏమీ జరగకుండా కనుపాప వలె మనల్ని కాచి కాపాడుతున్నాడు ప్రభు. మనల్ని ఇంకా సజీవంగా ఉంచుతున్నాడు మన ప్రభు. దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా దేవుడు నాకేదో జరిగిస్తే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుడు ఏమి చేయకపోయినా దేవుడేనండి. ఈరోజు నా దేవుడు నన్ను సజీవంగా ఉంచాడు. ఈరోజు నా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఈరోజు మన ప్రతి అవయానికి బలమునిస్తూ ఉన్నాడు. ఉదయం మీరు లేచేసరికి, రాత్రి పడుకొని ఉదయం లేచేసరికి అన్ని అవయవాలు బాగున్నాయి, కానీ లేద్దామంటే నడుము పని చేయట్లేదు. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నాయి,
కానీ నడవడానికి కాళ్ళు పని చేయట్లేదు. ఎలా ఉంటుంది? కానీ ఈ రోజున మనం నడవగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. అంటే మన ప్రతి అవయవాన్ని కూడా ఆయన బలాన్నిచ్చి బలపరుస్తూ పని చేసుకోవడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరోజు కూడా మనల్ని బలహీనులుగా బెడ్ మీదనే పడుకుంటే అక్కడే వదిలేయలేదు కదా. ఏ ఒక్కరోజు కూడా మన అవయవము బలహీనంగా ఉండడానికి ఆయన విడిచిపెట్టలేదు కదా. ఏ ఒక్కరోజు అనారోగ్యంతో బాధపడుతుంటే చూసి అక్కడే వదిలేయలేదు కదా మనల్ని. ఏ ఒక్కరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనపై పోరాడుతున్నటువంటి అపవాది శక్తుల చేతికి మనల్ని అప్పగించలేదు కదా. కొంత ఆలస్యం అవ్వచ్చేమో, కానీ అద్భుత రీతిలో అనేక సార్లు విడిపించాడు కదా. మన అవయవంలో ఎన్నో రకాలైన జబ్బులు, రోగాలు మనల్ని దాడి చేసినప్పుడు ఎంత ఆశ్చర్యరీతిగా దేవుడు మనల్ని స్వస్థపరిచి విడిపించి స్థిరపరిచాడు కదా. దాన్ని బట్టి నేను స్తుతించాలి. దేవా, నువ్వు నాకు ఏది ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు నన్ను ఈరోజు సజీవంగా ఉంచావయ్యా. చాలామంది ఉదయాన్నే లేచి నా శరీరంతో ఇలాంటి పనులు చేయాలి, నా జ్ఞానాన్ని ఇంతగా ఉపయోగించాలి, నా చేతులను ఇంతగా ఉపయోగించాలి, ఇలాంటి పని చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని అనేకమైన ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. కానీ వారు ఆ దినాన్ని చూడకుండానే మరణించిన వారు ఎంతోమంది ఉంటారు. వారు వేసుకున్న ప్రణాళికలన్నీ ఏమైపోతాయి? విఫలమే కదా. వారి డబ్బు వారిని రక్షించలేదు, వారి బలం వారిని రక్షించలేదు, వారి బంధువర్గం వారిని రక్షించలేకపోయింది. కానీ ఈ రోజున నేడు నీవు నేను సజీవంగా ఉన్నాము అంటే దేవుడు మన పట్ల ఇంకా ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ రోజున మనమైతే అనుకుంటాం, ఒక సమస్య ఎదురవగానే దేవుడు నన్ను పట్టించుకోవట్లేడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నాకు సహాయం చేయట్లేడేంటి, దేవుడు నన్ను చూడట్లేడేమో అని అనుకుంటూ ఉంటాం. లేదు, దేవుని ప్రణాళిక మన ఎడల ఉన్నది కాబట్టే ఇంకా సజీవులుగా మనం ఉన్నాం. దేవుడు విడిపించుటకు సమర్థుడు. ఆయన వైపు చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏదైనా చేస్తేనే స్తుతిస్తాను అనకుండా ప్రస్తుతం ఉన్న వాటిని బట్టి కూడా స్తుతించడం నేర్చుకున్నట్లయితే ఏది అవసరమో అది కూడా అనుగ్రహిస్తాడు దేవుడు. మనకిచ్చిన ఈ శరీరంలోనే మనం నమ్మకంగా ఉండి స్తుతించకపోతే గొప్ప వాటిని దేవుడు మనకు ఎలా అప్పగిస్తారు? చూడండి, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డ సరిగ్గా పనిచేస్తాడు, ఇంకో బిడ్డ సరిగ్గా పనిచేయడు. ఇప్పుడు నీ పని సరిగ్గా చేసే వ్యక్తికి ఇస్తావా, సరిగ్గా చేయని వ్యక్తికి ఇస్తావా? ఒక గ్లాస్ని అక్కడ పెట్టమని నువ్వు పని అప్పచెప్తున్నావు. సరిగ్గా పనిచేసే వ్యక్తికి ఇస్తావా, సరిగ్గా పని చేయని వ్యక్తికి ఇస్తావా? సరిగ్గా పనిచేసే వాడికే ఇస్తాం కదా. సేమ్ అంతే, ఈ చిన్నదానిలో నీకు ఇచ్చిన ఈ శరీరంను బట్టి నువ్వు స్తుతిస్తున్నావా లేదా అని దేవుడు చూస్తాడు. నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నువ్వు స్తుతిస్తున్నావా లేదా అని దేవుడు చూస్తాడు. నీకు ఇచ్చిన యావత్తుని బట్టి నువ్వు స్తుతిస్తున్నావా లేదా అని దేవుడు చూస్తాడు. ఆహా, ఈ చిన్న దాంట్లో ఇంత నమ్మకంగా ఉంది కాబట్టి ఇంకా మెరుగైనవి కూడా నేను ఇవ్వచ్చు ఈ బిడ్డకి అని దేవుడు అనుకొని అప్పుడు ఇంకా అనేకమైన ఈవులను, దీవెనలను, ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఫలాన్ని పొందుకున్నాక, ఆ కార్యం జరిగాక నేను దేవుని స్తుతిస్తాను అని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం మర్చిపోతున్నాం ఏంటంటే, ఉన్న వాటిని బట్టి స్తుతించకుండా లేని వాటి కొరకు స్తుతిని మానేస్తున్నాం. ఉన్న వాటిని మర్చిపోయి లేని వాటి కొరకు ప్రయాసపడుతూ అసలు ఉన్నవి కూడా మర్చిపోతున్నాం. కొన్నిసార్లు మనం ఏదో కావాలి అని పరిగెత్తుతూ ఉంటాం, అసలు ఉన్న వాటిని కూడా మర్చిపోతూ ఉంటాం. అవును, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని మర్చిపోతాం. ఆ ఆరోగ్యమే లేక అనేకులు లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు, కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడి రోజున నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చక్కటి వాతావరణంలో నిన్ను నాటాడు, చక్కటి ఇంటిలో నిన్ను పెట్టాడు, చక్కటి కుటుంబంలో నిన్ను పెట్టాడు. ఎంతోమంది అనుకుంటూ ఉంటారు, నా భర్త ఇంకా బాగుంటే నా కుటుంబం ఇంకా సంతోషంగా ఉండేది, నా బిడ్డలు బాగుంటే ఇంకా నా కుటుంబం చాలా సంతోషంగా ఉండేది, మేము ఇలా ఉంటే ఈ స్థలంలో ఉంటే ఇంకా ఆరోగ్యంగా ఉండే వాళ్ళము అని అనుకుంటూ ఉంటారు. దానికంటే దీన పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు కదా. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా స్తుతింపనెరిగి ఉండాలి అని మనం నేర్చుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు కదా, సేమ్ అంతే మనం కూడా ఏ స్థితిలో ఉన్నా, ఆయన జైల్లో ఉన్న స్తుతించాడు, ఆయన గాయాలతో ఉన్న స్తుతించాడు. ఇంకా మనం వాక్యపు లోతులోనికి వెళ్తే ఆయన సముద్రంలో రాత్రింబగలు ఉన్నాడంట. ఆ నీటిలో ఉన్నప్పుడు కూడా ఆయన స్తుతించాడు. ఆయనకు వస్త్రం లేనప్పుడు, చలితో ఉన్నప్పుడు కూడా ఆయన స్తుతించాడు. ఆకలితో ఉన్నప్పుడు, జాగారాలతో ఉన్నప్పుడు, పస్తులు ఉన్నప్పుడు కూడా ఆయన స్తుతించాడు. ఈ రోజున మనం అన్నీ కలిగి ఉండి కూడా స్తుతించలేకపోతున్నాం. ఈ రోజున ఏ ఒక్కరోజు నిన్ను దేవుడు ఆకలి బాధకు అప్పగించలేదు కదా. ఏ ఒక్కరోజు మనం వస్త్రహీనులుగా ఉండడానికి ఆయన అప్పగించలేదు కదా. ఏ ఒక్కరోజు అనారోగ్యంతో అక్కడే పడి ఉండడానికి దేవుడు మనల్ని అప్పగించలేదు కదా. ఎంతో మెరుగైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడు, ఎంతో మెరుగ్గా మన జీవితాన్ని పెట్టాడు, అన్నీ అనుగ్రహించాడు, అన్నింటిలో మనల్ని స్థిరపరిచాడు, అన్నీ ఉన్నతంగా అనుగ్రహించాడు.
కాబట్టి ఏదో లేదని బాధపడే దానికంటే ఉన్నదాన్ని బట్టి స్తుతించడం నేర్చుకుందాం. హల్లెలూయా. ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.